కుట్రల దేశం పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది దాని పరిస్థితి. ఇలాంటి సామెతలు ఎన్నైనా చెప్పొచ్చు. ఇరాన్ అమెరికా మధ్య మీడియేషన్ చేస్తున్నానంటూ గొప్పలు పోయిన ఆ దేశం చివరాఖరికి అమెరికా ఇజ్రాయెల్ తనపై పన్నిన ఉచ్చును గమనించలేకపోయింది. ఇంతకీ ఏంటా ట్రాప్? టేక్ ఏ లుక్. పాకిస్తాన్కి మైండ్ బ్లాక్, ఫుల్లుగా ఇరికించేసిన అమెరికా ఇజ్రాయెల్. అబ్రహం అకార్డ్స్ లో చేరాలని ట్రంప్ ఒత్తిడి. ఇజ్రాయెల్కి ఓ దేశంగా గుర్తింపు ఇచ్చేదే అబ్రహం అకార్డ్స్ ప్రోగ్రాం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా గొప్ప ఘనత సాధించామని మురిసిపోతున్న పాకిస్తాన్ దేశానికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ముందు ఉంచిన ఒకే ఒక్క డిమాండ్ ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నేతృత్వంలోని బృందం వైట్ హౌస్ తో బంధం నెలకొల్పుకున్నప్పటికీ ట్రంప్ తాజాగా అడిగిన కోరిక వారిని నోటమాట రాకుండా చేసింది. అదే ఇజ్రాయెల్ కు అధికారిక గుర్తింపు ఇవ్వడం. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఏ దేశాన్నైతే ముస్లిం ప్రపంచం గుండెల్లో గుచ్చిన కత్తి అని అభివర్ణించారో అలాంటి ఇజ్రాయెల్తో స్నేహం గురించి పాకిస్తాన్ ఆలోచించడం కూడా పెను తుఫానును ఆహ్వానించడమే అవుతుంది. ఇక్కడ పాకిస్తాన్ ఏమనుకుంటుంది, పాలకులు ఏం ఆలోచిస్తున్నారు అనేది ట్రంప్కి పట్టదు. తాను ఏది అనుకుంటే అది కావాలనుకునే ట్రంప్ మనస్తత్వం ఇప్పుడు పాక్కి చెలగాటంగా మారింది. పశ్చిమ, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో తనదైన ముద్ర వేయాలని ఆయన భావిస్తున్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం ఆలస్యమవుతూ ఉండడంతో కేవలం యుద్ధాన్ని ముగించడమే కాకుండా ఓ కొత్త చరిత్ర సృష్టించాలని ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగమే ఆయన పాత ఎజెండా అయిన అబ్రహం అకార్డ్స్. అసలు అబ్రహం అకార్డ్స్ తయారు చేసిందే ఆయన. మొదటిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో 2020లో అరబ్ దేశాలైన బహ్రెయిన్, యుఏఈ, మొరాకోలతో ఇజ్రాయెల్కు దౌత్య సంబంధాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్తో పాటు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు కూడా ఇజ్రాయెల్ను గుర్తించాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ను ఒంటరి చేసి ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని శాశ్వతం చేయాలనేది ట్రంప్ వ్యూహం. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదన పాకిస్తాన్లో తీవ్ర కలవరాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. ముస్లిం దేశాలకు స్వయం ప్రకటిత నాయకుడిగా చెలామణి అవ్వాలని చూసే పాకిస్తాన్కు ఇది పెద్ద అవమానంగా తోచింది. ఈ ప్రతిపాదనపై ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్కు చెందిన ఏ అగ్ర నాయకుడు కానీ, ఆర్మీ జనరల్ కానీ ఇజ్రాయెల్ను గుర్తించే అంశంపై ఆలోచిస్తే వారిని హతమారుస్తామని బెదిరించాడు. దీంతో పాకిస్తాన్ పాలకులకు అటు అమెరికాను కాదనలేక, ఇటు స్వదేశంలో ఉగ్రవాదులు ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్రను పరిశీలిస్తే పాకిస్తాన్ ఇరుక్కున్న ఈ వ్యూహాత్మక ఉచ్చుకు మూలాలు 19వ శతాబ్దపు ది గ్రేట్ గేమ్లో ఉన్నాయి. నాడు బ్రిటిష్, సోవియట్ సామ్రాజ్యాలు మధ్య ఆసియాపై పట్టు కోసం పోటీ పడ్డాయి. ఆ సమయంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన సరిహద్దులే విభజన తర్వాత పాకిస్తాన్కు వచ్చాయి. భౌగోళికంగా పాకిస్తాన్ ఉన్న వ్యూహాత్మక స్థానమే దానిని ఎప్పుడూ అంతర్జాతీయ శక్తులకు అవసరమైన దేశంగా మార్చింది. శీతల యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ను అడ్డుకోవడానికి అమెరికాకు పాకిస్తాన్ అవసరమైంది. దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్కు భారీగా సైనిక, ఆర్థిక ప్యాకేజీలు అందాయి. ఆ తర్వాత 9/11 దాడుల అనంతరం కూడా అమెరికా తన అవసరాల కోసం పాకిస్తాన్ను వాడుకుంటూనే వచ్చింది. అయితే ఇక్కడ పాక్ కూడా తక్కువేం తినలేదు. అమెరికా నుంచి డాలరు తీసుకుంటూనే ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చింది. అటు చైనాకు ఆర్థిక కారిడార్ను కట్టబెట్టింది. అయితే ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ గేమ్లో ఎప్పుడూ లాభం పొందడం కుదరదు. ఇచ్చేవాడికి అడుక్కునేవాడు లోకువ. అందుకే ట్రంప్ సరిగ్గా అదే చేశారు. రష్యా, చైనా, ఇరాన్ కూటమిని దెబ్బతీయడానికి పాకిస్తాన్ను మరోసారి ఒక పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. అయితే కుట్రపూరితంగా బతికే పాక్ ఈసారి కూడా ట్రంప్కు ఏదో ముసుగు వేసి బయటపడాలనుకుంటోంది. అయితే ట్రంప్ మాత్రం పాక్ చావు తెలివితేటలు కనిపెట్టేశాడు కాబట్టే అబ్రహం అకార్డ్స్ లో జాయిన్ అవ్వాల్సిందే అని బ్లాక్ మెయిల్ తరహా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో పాక్ పాలకులకు ముందు చెప్పినట్టే మైండ్ బ్లాక్ అవుతోంది.